దయచేసి మీ ఓటు మీ భవిష్యత్తు కార్యక్రమానికి విచ్చేసిన నారా భువనేశ్వర్ గారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ ఓటు మీ భవిష్యత్తు కార్యక్రమానికి విచ్చేసిన నారా భువనేశ్వర్ గారికి ఈ రోజు ఏదైతే 2024 ఎలక్షన్స్ లో మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోతున్న ఓటర్లకి మీ యువతతో మీ ఓటు మీ భవిష్యత్తు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఒక ప్రత్యేకమైన కళను మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళలకు మహిళలకు తోడుగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు కళలకు సేవలు చేయబోతా ఉన్నారు. మీ కుర్చీలో కూర్చోవడాల్సిందిగా కోరుతా ఉన్నాం. If they can remove that, I have my speech. Yeah, ma'am. Just inauguration is going on. So After that, you'll remove that? Yeah, now we will be launching. దయచేసి ఏదైతే ఈ రోజు ప్రత్యేకమైన పథకం ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు భువనేశ్వర్ గారు కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారు, ప్రారంభించబోతా ఉన్నారు. దయచేసి అందరూ కూడా వచ్చే మహిళలతో కూర్చోవడమ్మా, యువతంతా కూడా కూర్చోవాలి, యువతంతా కూడా కూర్చోవాలి. దయచేసి ముందుగా మేడం గారిని ఏదైతే కొత్త పథకం ప్రారంభిస్తున్నామో ఆ పథకాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరూ చప్పట్లతో మేడం గారిని స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాం. Hello. Is this okay? Inauguration. Is it okay now? Yeah, just 1 minute. 5 minutes. It's easy this is. Yeah, I'll catch it. కళలకు రెక్కల కార్యక్రమం పథకాన్ని భువనేశ్వర్ గారు లాంచ్ చేయడం జరిగింది. పథకాన్ని కొత్త స్కీమ్ ని ఏదైతే మహిళలకు తోడ్పడే కార్యక్రమాన్ని ఈ పథకాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో పథకం యొక్క లక్ష్యం ఏంటో కూడా భువనేశ్వర్ గారు స్వయంగా మీతో మరికొద్ది సేవల్లో చెప్పబోతా ఉన్నారు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. Good morning to everyone. ముందల అందరికీ నా నమస్కారాలు. శివరాత్రి మరి ఉమెన్స్ డే కి నా గుడ్ విషెస్ మీ అందరికి. సో చంద్రబాబు నాయుడు గారు ఇది మీ ఉమెన్ కి ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. సో దట్ యుల్ బి ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్ర ప్రదేశ్. It will be nice if everyone are quiet. ఈ పోస్టర్లో ఏముందంటే it is about Chandrababu Naidu garu giving out loans to youngsters, leaders like you all. Within 35 years, who will get into the professional courses where his government will bear the government will be the guarantor, and then he will bear the interest of the loan that you take for your future development. That is the content in this poster.
Lot of sound. There's lot of sound coming. Lot of sound is coming. ఏం చదువుతున్నావు అమ్మా? డిగ్రీ కంప్లీట్ అయింది. ఓ డన్. యూ హ్యావ్ టు మేక్ చంద్రబాబు నాయుడు కనిపించి ఇవన్నీ మీరు తీసుకోవాలి మీ డెవలప్మెంట్. గుడ్ అమ్మా, నైస్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. హలో హలో. హ్యాపీ వెన్స్డే మ్యామ్. హ్యాపీ శివరాత్రి. Yeah, for your honored to meet you on home. ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క వెబ్సైట్ కూడా ఎవరైతే లోన్స్ అప్లై చేసుకోవాలో వెబ్సైట్ కూడా లాంచ్ చేయాల్సిందిగా మేడం గారిని కోరుతా ఉన్నాం. మీ అందరికి చెప్పండి. మహిళా సాధికారత లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తోడుగా ఉండాలనే ఒకే ఒక్క ఆలోచనతో ఈ రోజు ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంతో కళలకు రెక్కలు ఈ కార్యక్రమం వెబ్సైట్ ని నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. థాంక్యూ మేడం. ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు గారిని 2 నిమిషాలు మాట్లాడారు. ఉమేష్ గారి అలాగే సీనియర్లకి ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కి ఫస్ట్ టైం వర్కర్స్ అందరికీ నమస్కారాలు. మిమ్మల్ని చూస్తుంటే మాకు మా కాలేజ్ గుర్తుకొచ్చినాయి. మా కాలేజెస్ లో మీరు కూడా మిమ్మల్ని అదనంగా సౌకర్యంలో కానీ ఈరోజు మేడం గారు వచ్చారు. మేడం గారి సందేశం మాత్రము మంచిగా విని మేడం గారు చెప్పిన సందేశం మనం పాటిస్తే మన భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. మీరు అందరూ ఫస్ట్ టైం వర్కర్స్ కాబట్టి నా తరఫు నుంచి కూడా మీ అందరికీ ఒక అడ్వైజ్ ఇస్తున్నాను. దయచేసి మీకోసం పని చేసే వాళ్ళని మీరు ఎన్నుకోండి. మీరు వాడి పాట బాగుంది, వాడి స్లోగన్ బాగుంది, అది బాగుంది అని చెప్పి అట్లా పోకుండా మన ఊర్లు బాగుపడాలా, మన సొంతం మనం డెవలప్ కావాలా. మరి ఈ రోజు చూశారు కళలకి లెక్కలు అని చెప్పి మేడం గారి చేతిలో మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఫ్యూచర్ లో చాలా చాలా అంటే చాలా వరకు వస్తాయి. లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మనం 100% గా ముందుకు పోతాము. యువతకందరూ కూడా మంచి ప్రామిస్ ఉంది, రైట్ ఫ్యూచర్ నాకు కనపడుతుంది. అందుకని దయచేసి వచ్చే ఎలక్షన్లలో మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫు చూసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఓటు వేసి గెలిచాలని కోరుతూ తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యువతకి స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పారు. అలాగే కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్సీ పిటి నాయుడు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, మనందరి ఆరాధ్య దైవం, మనందరి భగవంతుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మన అమ్మ, మనందరి అమ్మ నారా భువనేశ్వరమ్మ గారికి ఈరోజు 3 కార్యక్రమాలు ఉన్నాయి. మీ ఓటు మీ భవిష్యత్, అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు స్వాగతం పలుకుతూ మొట్టమొదటిసారిగా మహిళల్ని గౌరవించడం యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు మనకు నేర్పించారు. మనందరూ తెలుసు, మన వేదాలు చెప్తున్నాయి, ఎత్ర నారేస్తూ పూజంటే తత్ర దేవత రవంతి అంటారు. అంటే ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారనేసి కూడా మన ఋగ్వేదంలో చెప్పబడింది. దాన్ని గ్రహించి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు మహిళలు 33% మీ అందరికి రిజర్వేషన్ ఇచ్చి మీ అందరినీ పాలకులుగా చేశాడు. ఆయన వారసుడుగా వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ భగవంతుడుగా ప్రభుత్వంలో పాలకులుగా మనకు అవకాశం ఇచ్చారు. మహిళలకు సంబంధించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అదేవిధంగా కొత్తగా ఓటర్లు అయినటువంటి మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడున్నటువంటి దుర్మార్గుడు
రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు దొంగతనానికి సిద్ధపడ్డాడు. మనమందరం చూసాం. దోపిడి దొంగలు చూసాం, దారి దొంగలు చూసాం, అన్నపు దొంగలు చూసాం, ముఠా దొంగలు చూసినాం. ఓటు దొంగ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. మన తిరుపతిలో చూసాం. మన ఓటర్లని తమ ఓటర్లుగా డూప్లికేట్ ఓటర్లతో ఓటు వేయాలని చూస్తే మనందరూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరూ అడ్డుకుని ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఓటు వచ్చినటువంటి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటు అనే ఆయుధంతో ఈ భస్మాసురుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే వజ్రాయుధమైనటువంటి మీ తొలి ఓటు మనందరి ఆరాధ దైవం ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి వేయాలని వేస్తారని ఆశిస్తూ అమ్మగారికి మీ అందరి తరఫున బాధాభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ స్పీకర్ మనందరం మేడం గారి మాటల కోసం ఎదురు చూస్తున్నామని తెలుసు. ఇందాక నుంచి అడుగుతా ఉన్నారు. కానీ మేడం గారు మాట్లాడే ముందు ఇంత దాంట్లో కూడా ఎమ్మెల్సీగా గెలిచిన పంచమర్తి అనురాధ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ కూడా నమస్కారం. స్టూల్ ఎక్కండి. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మేడం గారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్షపాతి, మహిళల పార్టీ అనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసు అనే విషయం మనం గమనించుకోవాలనే సందర్భంగా నేను మనం చేస్తాను. ఇకపోతే ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరి ముందు మేడం భువనేశ్వరి గారు ఉండడం మన అందరి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అంటే భువనేశ్వరి మేడం గారు క్రమశిక్షణకి మారిపోయారు. శ్రమకి విపరీతమైన శ్రమ చేయడానికి మారిపోయారు మేడం గారు. అంతేకాకుండా కష్టపడి చదువుకొని చెన్నైలో తను కష్టపడి చదువుకొని గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత హెరిటేజ్ ని స్థాపించి వేల మంది రైతులకి ఉపాధి కల్పించడమే కాకుండా అందరినీ ప్రోత్సహిస్తూ ఈ రోజు ఇక్కడి వరకు వారి ప్రయాణం జీవితంలో సాగింది అంటే అది మామూలు విషయం కాదండి. చెప్పాలి అంటే అందరూ అనుకుంటాం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అమ్మాయి, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, తనకేంటి రేపు ఫ్యూచర్ లో కాబోయే లోకేష్ గారికి కూడా వాళ్ళ కన్న తల్లి, చాలా అదృష్టమైన జీవితం అని చెప్పి జనరల్ గా అందరూ అనుకుంటాం. అందులో ఏమాత్రం కూడా తప్పు లేదు. కానీ ఆ అదృష్టం వెనక ఉన్న శ్రమ ఏంటి, ఆ అదృష్టం వెనక ఉన్న శ్రమతో పాటు ఆ క్రమశిక్షణ, అందరినీ కలుపుకుపోయే తత్వం, ఏది చేసినా మేడం గారితో నాకు 23 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా 2 నెలల నుంచి మేడం గారితో పాటు ఈ నిజంగా ప్రోగ్రామ్ తో ఉంటా ఉన్నాము. నేర్చుకోవాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి మేడం దగ్గర అని అనిపించేలాగా మేడం గారి యొక్క జీవిత విధానం కానీ శైలి కానీ ఉండటం అనేది రియల్లీ వీఆర్ వెరీ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ మ్యామ్. మీ అందరికీ కూడా తెలుసు, ఇంటికి మీరందరూ చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, టీనేజర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఏమా మీ ఇంటికి మీరు 5ంటికి వస్తారని చెప్పి 6ంటికి ఇంటికి వెళ్తే మీ అమ్మగారు ఆవేదన చెందుతారా లేదా? ఇంట్లో గట్టిగా చెప్పండి. టయానికి ఇంటికి వెళ్ళకపోతే ఖచ్చితంగా టెన్షన్ పడతారా లేదా? మరి ఈ ప్రభుత్వంలో ఒక ఎంపీ సీట్ కోసం బాబాయిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ కూడా తెలుసు. అది మేము చెప్పడం కాదు, స్వయంగా వాళ్ళ చెల్లెళ్ళే బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో లోకేష్ గారు నేను బయటికి వెళ్ళాలి, నేను పాదయాత్ర చెయ్యాలి, బడుగు బలిగిన వర్గాలందరికీ కూడా నా అవసరం ఉంది,
వాళ్ళందరికీ నేను ఉన్నాను, భరోసా కల్పించాలమ్మా, నేను బయటికి వెళ్తున్నాను, సంవత్సరం వరకు నేను ఈ పాదయాత్ర చేయాలి, అప్పటి వరకు మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి అని చెప్పి అడిగినప్పుడు ఒక తల్లిగా ఎంత ఆవేదన ఉంటుందో మనం అందరం కూడా గ్రహించాలి. కొడుకులు ఏం చేస్తారో, ఒక ఎంపీ సీట్ కోసం బాబాయ్ చంపేసిన వాళ్ళు ఇక్కడ నేను రాయాల్సిన అంతా తిరుగుతా ఉంటే నేను మన వాళ్ళందరితో డిస్కస్ చేస్తా ఉన్నాం, మామూలుగా కాల్లో చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఇక్కడ ఏదైనా జరిగినా ఏదైనా అయినా కూడా అంటే వీటిని రాయడానికి చెప్తున్నాడు. ఏదైనా జరిగితే ఇక్కడ పోలీసులు 3 గంటలకు వస్తారు ఇక్కడికి, అందుకే ఇక్కడ అన్ని మధ్య ఇలాంటి ఏరియా నుంచి స్టార్ట్ అయ్యారు లోకేశ్వర్ గారు. అయినా ఆవేదన అంతా కడుపులో పెట్టుకొని కొడుకు యొక్క ఆయన యొక్క కోరికని, ఆయన యొక్క మనోవాంఛని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి మరి సంవత్సరం పాటు తనలో తను ఎంత మనోవేదన పడ్డా కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం, మనందరి కోసం ఆ ఆవేదన భరించింది అంటే అది మామూలు విషయమా అని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాం. మామూలు విషయమా అని ఒక రోజు 2 రోజు స్టేషన్ పెడితేనే 3వ రోజు సిక్ అయిపోతాం అందరం సంవత్సరం పాటు. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మనందరినీ కూడా ఆదుకుంటున్న మహాతల్లి, మహాసాతి మన గౌరమ్మ గారు. చివరిగా నేను ఇంకో విషయం చెప్తాను. చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి అనుకోని విధంగా కష్టకాలం వచ్చింది. నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు, ఆ మాట కూడా పాటించడం లేదు. సార్ అంత కష్టకాలంలో ఉన్నప్పుడు అయోమయంలో తెలుగుదేశం కార్యకర్తలందరూ, లీడర్స్ అందరూ అయోమయానికి గురైనప్పుడు ఆ పక్కనే బస్సులో ఉంటూ మనందరినీ కూడా కలుస్తూ ధైర్యం చెబుతూ క్షణం యొక్క యుగంలా గడుపుతూ 53 రోజులు నన్ను పడ్డ బాధ నిజంగా జీవితంలో ఎవరికి రాకూడదు అని మేడం గారే చెప్తా ఉంటారు. ఇలాంటి కష్టం నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు. ఆ టైంలో ఎవరైతే చనిపోయారో ఆ బాధ తట్టుకోలేక, సార్కి కష్టకాలం వచ్చినప్పుడు ఆ బాధ తట్టుకోలేక చనిపోయారో వాళ్ళందరినీ కూడా ఆర్థిక సహాయం ఇవ్వడమే కాకుండా వాళ్ళని ఎన్ని పలకరించాలి అని చెప్పి ఒక సంకల్పం చేస్తున్నారు మేడం గారు. కావాలంటే వాళ్ళందరినీ కూడా పిలిపించేసి పార్టీ ఆఫీస్ కి అక్కడే చెక్కులు ఇచ్చేసి వాళ్ళతో ఒక డిన్నర్ లంచ్ చేసి వాళ్ళందరితో ఒక రోజు గడిపేస్తే సరిపోయేదానికి మేడం గారు దాన్ని అసలు ససైడ్ చేయడాన్ని ఒప్పుకోలేదు. నేను వెళ్ళాలి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ స్థితిగతులు చూడాలి, ఆర్థిక సాయం అనేది పక్కన పెడితే దానికన్నా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరికన్నా నేను ఏదైనా సేవ చేయగలిగితే అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ పిల్లలు ఏదైనా అనారోగ్య చదువులు చెప్పించాలి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా మేము అర్థం చేర్చుకోవాలి, నేను స్వయంగా నా కళ్ళతో నేను చూడాలి అని చెప్పి మరి ఒక రథం లాగా ఒక సంకల్పం చేసుకుని మేడం గారు నడుస్తూ ఉన్నారు. ఆర్థిక ప్రాసెస్ ఇక్కడ దాకా వచ్చారు. సో మీ అందరికీ కూడా తెలుసు. ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. మేమందరం మేడం దగ్గర పంపించాక మనందరం మనం అయితే పెద్దపేట జరగడం అంటే ఎందుకంటే 6, 5:30 కానీ మేడం గారికి ఊహ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పొద్దున్నంటే 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. 4 గంటలు ఈ రోజు వరకు కూడా అది ఎవరో చేయాలన్న కూడా కష్టమేనండి. నాకు తెలిస్తే నేను చాలా ట్రై చేస్తాను కానీ అట్లా ప్రతిదీ కూడా తన జీవితంలో అంత ఫ్యామిలీలో ఉంటున్నా కూడా ఒక సామాన్య మహిళగా తనకి తనుగా జీవితంలో పైకి వచ్చి ఈ రోజు ఈ స్థానంలో ఉన్నందుకు వారు నిజంగా మనందరికీ రోల్ మోడల్. మేడం గారికి మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎమ్మెల్సీ గారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఎవరి మాట కోసం అయితే ఎదురు చూస్తున్నామో సైలెన్స్ చాలా ముఖ్యమైన అంశాలు. ఈ రోజు మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న మీ అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు. అటువంటిది మీ ఓటు మీ భవిష్యత్తు కార్యక్రమానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ రోజు పత్తికోట నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి నారా భువనేశ్వర్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసంగించబోతా ఉన్నారు. కావున అందరూ కూడా ప్రశాంతంగా
ఉంది. మేడం గారు చెప్పిన అమూల్యమైన సందేశాన్ని వినాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీ అందరూ చప్పట్లతో నాలుగవస్తున్న ప్రసంగాన్ని ప్రారంభించారు. Good morning to... I'm not used to this. Good morning to each one of you all. I'm not here to lecture on politics, which I'm far away from it, but I am here to enlighten you because you're all going to vote for the first time. So I want you to let you people know which is the good and the bad, for whom you should vote. That is why I am standing here in front of the leaders of India. Can I keep the mic? No, they are not listening up to them. What do you want me to do? I will just... Okay, ma'am? Can you all hear me? That's nice. So, once again, good morning to the human capitals. You are the most valuable asset for tomorrow's world. I am deeply touched and honored, overwhelmed with your presence for this Nijam Gelavani. This is a call for Dharma Yudh by Telugu Desam Party to restore democracy. It's a war against good and evil. It's a war against destruction. It's a war against human crimes. All this happened due to the failing moral values. All this happened due to the failing of moral values. Andhra voted for a non-transparent leader who is far from the development and welfare of the state. He curtailed the freedoms of human rights, freedom to speech, expression, freedom to religion, freedom from want, and freedom from fear. And of course, according to the Indian Constitution, we have lot more freedom, which all has been curtailed by the present government. He used the rank as a privilege to accumulate wealth. He made everybody the bottom licker, all being his yes men. The rich got richer, the poor are lagging far behind. We must, that is, you must, put an end to this regime of the agents of decline. Young and the first voters, I'm excited that many of you have just turned 18. I invite you to exercise your precious vote. All the boys and girls who have turned 18, can you put up your hands? You have a better future in the future of Andhra. That's a lot of boys and girls. That's positive and hope. And I expect you all to register your vote and exercise it because it is your birthright. You have to register your vote online. It is a responsibility of yours, more than a privilege, to elect a good leader who can be fair to create employment and adding economic values. Chanakya Niti. You are all very young. You must know about Chanakya Niti, about the ideal kingdoms and Raja Dharma. Olden days, Chanakya
defined the king and the kingdom as follows. The 7 pillars of the kingdom is the first one, Swami, the king, it's the leader. Second, Amatya, or the minister or the manager. Janpad, or the country, the market. Durg, or the fortified city, the head office. Kosha, or treasury, bank or accounting. Dand, or army, the team. Mitra, or the ally, the friend, ally. So I would like to explain you all the qualities of a good leadership. A leader must be modest in his speech but should excel in his actions. Wear their power very elegantly and conduct themselves in a graceful and simple manner. Understand, nothing lasts forever, not pain or joy. Relief cannot exist without pain. Compassion cannot exist without cruelty. Courage cannot exist without fear. Wisdom cannot exist without suffering. Light a candle instead of cursing the darkness. Most people do not want freedom because freedom involves a lot of responsibilities, and most people are frightened with freedom. Our forefathers' regime. Our forefathers are peaceful and spiritual people who lived in harmony with the nature. Earlier leadership was above So this person knows I'm talking too much, so he's giving me some rest. Earlier leadership was about petty differences and consistently raised the hope of us. Today leadership seems to be more divided. Leadership in the past did not focus on amazing wealth as we are seeing how the present government is doing. They are not doing anything for you all except amazing your wealth, your parents' wealth. Just keep remembering, keep it in your mind before you vote. Historically, leadership was more democratic. Today, leadership are the tendencies towards autocracy. Past leadership believed in and upheld values and truths, while modern leadership sometimes promotes untruths and half-truths. Leadership is a privilege to better the lives of others. Everything with absolute honesty, fairness and justice. Leadership is a full 24/7 job that can't be done through guest appearances. Like how the present government is, our leader or your leader just gives guest appearance, but do you find the difference with Chandrababu Naidu Garu's leadership, who worked for you 24/7? Do you accept what I say? Chandrababu Naidu Garu, pioneer, visionary and a developer. CBN was a bottom kicker for the development and growth. He did not wait for the plums to fall. He created opportunities for
everyone. He didn't look into the casteism at all. He only saw, he only visualized the future of Andhra Pradesh. Andhra Pradesh means who? It is you all, the youngsters who are going to take Andhra Pradesh way forward. He worked for you. Don't forget, he didn't get anything out of doing his hard work. He wanted Andhra as a rising new state of India under his leadership. He made it the sunrise state of India. I am humbled to say that Chandrababu Naidu garu made significant progress in Kurnool district. NTR garu and TDP's achievements. Next to Pattikonda in Handri River, hearing the name of Handri River reminds me of Handri Neva Sujala Shravanti project taken by NTR garu. NTR garu started the project in 1989 to connect the two rivers, Handri and Neva, to provide irrigation and drinking water to the Seema region. Also, the Telugu Ganga scheme, initially when the project was planned, the only plan was to take Krishna river water to Chennai city. But when NTR garu came to power, he instead included the purpose of irrigating Rayalaseema. Chandrababu Naidu garu has completed many water projects such as Seema, Barapradai, Machumari lift, Pullakurti lift, Siddhapuram lift, Golakulla reservoir, Avaku tunnel, Puli Kanuma lift. The third largest solar park in the world was established in Kurnool by CBN, and mega sea park was brought to many districts. Urvakallu Airport was developed and made available within 18 months. Urdu University and IIIT Education University came to Kurnool due to the efforts of CBN. Efforts have been made to establish an industrial hub to Urvakallu. Many industries like Jain Irrigation, Kolimigundla Cement Industry, Jairaj Ispat Limited Steel Industry came to Kurnool district. It was the will of CBN will. Thanks to the efforts of Telugu Desam founder Sri Nandamuri Taraka Ramarao garu, who had given equal rights to women, including married women, and made women to stand on her legs. CBN, being tech savvy, would check on network coverage at home and farm and provide a smartphone to help the farmers to check on the agri apps. CBN will better the lives of people and do good for the society to reset the equilibrium between the individuals and the community. Youth are migrating from Rayalaseema for the lack of employment and jobs. See how hard it is without development. You're all seeing at the present state of our state, the employment is nil because there is no development and no industry is coming forward to put or invest their money into Andhra Pradesh. That is the shameful state of affairs of our state. This is why Nara Lokesh
announced the Rayalaseema Declaration in his Yuvagalam Padayatra. According, Kurnool will be developed into a manufacturing hub for the agricultural equipment. He said that Kurnool will be made the focal point of Bangalore-Hyderabad Industrial Corridor. He said that Kurnool will be transformed a center of agricultural research. He said that Kadapa will be developed as a sport hub, Chittoor as an electronic hub, and Anantapur district as an automobile hub. Telugu Desam does what it promises. It is not like the present government. I request you all to keep this in mind and remember what the government has promised. Now the power is in your hands. Sometimes it's time for action by all of you to exercise your vote consciously with good action, without failing or falling for false promises, money and liquor. Particularly new voters, which many of you are. Without the victory of Telugu Desam, there will be no survival for simple and honest people like you all. I urge all of you all to participate actively in this Dharma Yudh to defend righteousness and restore peace and ending the tyrannical regime. So please vote for Telugu Desam Party and restore democracy. I urge all people here to participate in the polling very actively. In conclusion, you need victory despite all terror at all costs. So please vote for Telugu Desam and restore democracy. I extend my heartfelt gratitude to every one of you and your presence and support. And at last, not the least, I would like to remind all of you to be responsible citizens and exercise your right to vote. Before I end, always be graceful, be useful, keep life simple and pleasant, live a life with dignity. Jai Hind. Usually, I don't like long speeches. Wherever I go, I know the concentration of the mind is very short, especially with the new generation. They don't like hearing long speeches. So, but I thought this is the God-given opportunity to enlighten you about which government or what you should do as a responsible citizen towards your state, your country. That's why I took a few more minutes extra. And thank you for putting up with me. Thank you very much. Thank you, madam. ఏదైతే మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ రోజు పట్టుకోవడం నియోజకవర్గంలో మీ ఓటు ముఖ్యం. మీ ఓటు Longer. What? My speech was longer, another 5-10 minutes.